ప్రపంచంలో ఇండియాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం ఏది? ఈ ప్రశ్నకు సింపుల్గా రష్యా అనేస్తాం. కానీ యూరోపియన్ దేశం ఫ్రాన్స్ కూడా మనకు నమ్మకమైన మిత్రదేశం. దశాబ్దాలుగా భారత ప్రతి కష్టంలోనూ ఫ్రాన్స్ అండగా నిలిచింది. అందుకే ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఆ దేశ అధ్యక్షుడిని ఆహ్వానించింది ఇండియా. అలాంటి మిత్రదేశంపై డ్రాగన్ కన్నుపడింది. 5 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు ఫ్రాన్స్లో పర్యటించారు. ఈ పర్యటనకు యూరప్తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడమే లక్ష్యమని పైకి చెబుతున్న యూరప్కు ఇండియాను దూరం చేసే కుట్రలు కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు 5 ఏళ్ల తర్వాత జిన్పింగ్ ఫ్రాన్స్ టూర్ సీక్రెట్ ఏంటి? ఈ పర్యటన వెనుక నిజంగా కుట్ర కోణముందా? 5 ఏళ్ల తర్వాత చైనా ప్రెసిడెంట్ ఫ్రాన్స్ ఎందుకు వెళ్లారు? ప్యారిస్ ఇండియా మధ్య చిచ్చు పెట్టే కుట్ర కోణం ఉందా? యూరప్తో డ్రాగన్ కంట్రీ వాణిజ్య లక్ష్యం నెరవేరుతుందా? ఓ దేశాధ్యక్షుడు మరో దేశంలో పర్యటించడం పెద్ద విషయమేం కాదు. ఆ పర్యటనలో చాలా వరకు వాణిజ్య, ద్వైపాక్షిక, రక్షణ ఒప్పందాల కోణంలోనే ఉంటాయి. కానీ డ్రాగన్ కంట్రీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఓ దేశ పర్యటనకు వెళ్లారంటే తమ దేశ ప్రయోజనాల కంటే తన శత్రు దేశాలను ఇబ్బంది పెట్టే కుట్రలే ఎక్కువగా ఉంటాయి. భారత విషయంలో అది చాలాసార్లు నిజమైంది. అంతర్జాతీయ వేదికల్లో పాక్ టెర్రరిస్టులకి అండగా నిలవడం డ్రాగన్ కుట్రలకు ఉదాహరణ. అలాంటి చైనా ప్రెసిడెంట్ 5 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు. భారత్ కు రష్యా తర్వాత అంతటి మిత్రదేశం ఫ్రాన్స్. మనకు ఆయుధ సరఫరాలో కూడా మాస్కో తర్వాతి స్థానం ప్యారిస్దే. పైగా 2 దేశాల మధ్య దశాబ్దాల అనుబంధం ఇటీవల మరింత బలపడుతోంది. ఈ క్రమంలో జిన్పింగ్ ప్యారిస్ ఎంట్రీ కొన్ని అనుమానాలకు తావిస్తోంది. జిన్పింగ్ ఫ్రాన్స్ పర్యటనపై చైనా వ్యవహారాల నిపుణుడు మ్యాట్ గెరాసిమ్ సమాచారం ఇచ్చారు. ఈ పర్యటనలో జిన్పింగ్ కు 3 లక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. మొదటిది ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం ద్వారా దెబ్బతిన్న సంబంధాలను సరిచేయాలన్నారు. 2వ లక్ష్యం యూరోపియన్ యూనియన్ ఆర్థిక విధానాల గురించి మాట్లాడుతామన్నారు. తద్వారా చైనా ప్రయోజనం పొందుతుందన్నారు. 3వది సెర్బియా, హంగేరీ వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడమన్నారు. అయితే ఈ పర్యటనతో ఫ్రాన్స్ చైనా సంబంధాలు బలపరుచుకునేందుకు జిన్పింగ్ ప్రయత్నించొచ్చని భావిస్తున్నారు. అంటే పరోక్షంగా ఫ్రాన్స్ కు భారత్ ను దూరం చేసే ప్రయత్నం చేస్తారన్నమాట. ఇంతకు ముందు కూడా భారత్ పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవులు, నేపాల్ వంటి దేశాలతో మిత్ర సంబంధం పెంచుకునేందుకు చైనా ప్రయత్నించింది. వాటిలో చాలా వరకు విజయం సాధించింది. చైనా ఈ వ్యూహాన్ని యూరోప్ కు విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే భారత్ పొరుగు దేశాల నుంచి మిత్ర దేశాల వైపు డ్రాగన్ కుట్రలు మొదలయ్యాయన్నమాట. అయితే నిజంగా ఈ విషయంలో జిన్పింగ్ విజయం సాధిస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఫ్రాన్స్ ఇండియా దశాబ్దాల స్నేహం గురించి తెలుసుకోవాలి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 4 దశాబ్దాల వరకు యూరోప్ లో మనకు అత్యంత సన్నిహిత భాగస్వామిగా బ్రిటన్ కొనసాగేది. కానీ గత 3 దశాబ్దాల్లో ఆ స్థానంలోకి ఫ్రాన్స్ వచ్చింది. 2 దేశాల మధ్య సంబంధాలు బలపడటమే దీనికి కారణం. 1998లో కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం భారత్ ఫ్రాన్స్ సంబంధాలను మరో మెట్టుపైకి తీసుకువెళ్లింది. గత 25 ఏళ్లుగా 2 దేశాల బంధాలకు ఈ ఒప్పందం దిక్సూచిలా మారింది. ఈ ఒప్పందం తర్వాత 1998లోనే రాజస్థాన్ పోఖ్రాన్లో భారత్ అణ్వస్త్రాలను పరీక్షించింది. వెంటనే దాదాపు అన్ని పశ్చిమ దేశాలు భారత్పై ఆంక్షలు విధించాయి. కానీ ఆ దేశాల జాబితాలో ఫ్రాన్స్ లేదు. పైగా ఆ ఆంక్షల ప్రభావం నుంచి భారత్ బయటకు వచ్చేందుకు ఫ్రాన్స్ మద్దతునిచ్చింది. ఆ తర్వాత భారత్ కు కొన్ని రకాల ఆయుధాలను విక్రయించకుండా కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పుడు కూడా భారత్ కు ఫ్రాన్స్ మద్దతుగా నిలిచింది. అందుకే గత 25 ఏళ్లలో విమానాల నుంచి జలాంతర్గాముల వరకు భిన్న రకాల రక్షణ ఉత్పత్తుల్ని ఇండియాకు విక్రయించే 2వ అతి పెద్ద దేశంగా ఫ్రాన్స్ మారింది. ఈ జాబితాలో రష్యా మాత్రమే ఫ్రాన్స్ కంటే ముందుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో సొంత గొంతు వినిపించడంలో సారూప్యత కలిగి ఉండే భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక చెలిమి ఏర్పడి 25 వసంతాలు పూర్తయిన వేళ గత ఏడాది జూలైలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటించారు. అది కూడా బాస్టిల్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు. ఆ సందర్భంగా నేవీ అవసరాల కోసం 26 రాఫెల్ జెట్ ఫైటర్లు, 3 స్కార్పియన్ రకం జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. రక్షణ రంగంలో సహకరిస్తున్న ఫ్రాన్స్ ఈ ఒప్పందాలతో రష్యా తర్వాత మనకు ఆయుధాలు విక్రయించే 2వ అతి పెద్ద సరఫరాదారుగా మారింది. ఇప్పటికే మనం ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ జెట్ విమానాలు, 6 స్కార్పియన్ రకం సబ్మెరైన్లు కొనుగోలు చేశాం. నిజానికి ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం ఈనాటిది కాదు. 1916లో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఫ్రాన్స్ ను చేజిక్కించుకునేందుకు నాటి జర్మనీ చేసిన ప్రయత్నాలను డన్కిర్క్ నగరంలో వమ్ము చేసింది పంజాబ్ రెజిమెంట్ జవాన్లే. ఆ విజయానికి గుర్తుగా అప్పట్లో ప్యారిస్ వీధుల్లో మన జవాన్లు కవాతు కూడా జరిపారు. దాన్ని గుర్తు చేసుకుంటేనే ఈ 2023లో జరిగిన ఫ్రాన్స్ బాస్టిల్ డే సందర్భంగా ఆ రెజిమెంట్ కు చెందిన మన సైనికులు 107 ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం కవాతు చేశారు.
అంతెందుకు ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా మ్యాక్రాన్ని ఆహ్వానించింది మోడీ సర్కార్. వాస్తవానికి రెండు దేశాల విదేశాంగ విధానంలో ఎన్నో పోలికలు కూడా ఉన్నాయి. అమెరికాతో సఖ్యంగా మెలుగుతూనే స్వతంత్రతను పాటించడం భారత్, ఫ్రాన్స్ మొదటి నుంచి అనుసరిస్తున్న విదేశాంగ విధానం. అమెరికా బద్ధ శత్రువులైన ఇరాన్, రష్యాతో సాన్నిహిత్యం నెరపడంలోనూ ఇద్దరిది ఒకే ఆలోచన. ఏకధ్రువ ప్రపంచం ఏర్పడాలని, అది కూడా తన నాయకత్వంలోనే ఉండాలని తహతహలాడే అమెరికా వైఖరికి భిన్నంగా ఏ ఒక్కరి ఆధిపత్యమో ఉండటం చేటు తెస్తుందని భావించడంలో కూడా భారత్, ఫ్రాన్స్ మధ్య పోలిక ఉంది. ఎవరిపైనా సంపూర్ణంగా ఆధారపడే ధోరణి సరికాదని, ఏ దేశానికైనా స్వావలంబనం సాధించడం అవసరమని గుర్తించడంలో కూడా ఇద్దరూ ఇద్దరే. అలాగని విభేదాలు లేకపోలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఫ్రాన్స్ ఉక్రెయిన్కు గట్టి మద్దతుదారుగా నిలబడింది. ఆయుధాలు కూడా సరఫరా చేస్తోంది. మన దేశం మాత్రం యుద్ధం ఆపాలని రష్యాను కోరడం మినహా అమెరికా, యూరోపియన్ దేశాల తరహాలో రష్యా వైఖరిని ఖండించలేదు. దీంతో పాటుగా కొన్ని వాణిజ్యపరమైన విభేదాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే జిన్పింగ్ కన్ను ఫ్రాన్స్ పై పడింది. అయితే ఈ పర్యటనలో జిన్పింగ్ అసలు టార్గెట్ యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సంబంధాలను తిరిగి పట్టాలెక్కించడం. ముఖ్యంగా G20 శిఖరాగ్ర సదస్సులో భారత్ పట్టాలెక్కించిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ ను అడ్డుకోవడం, తద్వారా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోయడం కూడా. ఇవన్నీ జరగాలంటే యూరోపియన్ యూనియన్ లో శక్తివంతమైన దేశాల సహాయం బీజింగ్ కు అవసరం. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే యూరోపియన్ భారత్ దూరం పెరిగితేనే బీజింగ్ లక్ష్యం నెరవేరుతుంది. అందుకే 5 ఏళ్ల తర్వాత జిన్పింగ్ ఫ్రాన్స్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ విషయంలో ఆయన లక్ష్యం నెరవేరే ఛాన్స్ లేదు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో మొన్నటి వరకు కొనసాగిన ఏకైక యూరోప్ దేశం ఇటలీ. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ ప్రకటన తర్వాత ఆ దేశం కూడా డ్రాగన్ కు హ్యాండ్ ఇచ్చింది. అలాంటిది భారత్ తో దశాబ్దాల దోస్తీని కాదని మ్యాక్రాన్, జిన్పింగ్ మాట వినే పరిస్థితి ఉంటుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. వీటన్నింటికీ మించి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ తటస్థంగానే ఉంది. చైనా మాత్రం రష్యాకు పరోక్షంగా మద్దతు తెలిపింది. ఈ ఒక్క రీజన్ చాలు EU దేశాలు చైనాకు దరిదాపులోకి కూడా రానియ్యవని చెప్పడానికి.